అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో ఈ 2023 సంవత్సరంలో చివరి 29వ రోజుని బహుమతిగా ఇచ్చాడు. ఇక మరో 2 రోజుల్లో మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ సంవత్సరం అంతయు దేవుడు తన సజీవ రెక్కల చాటును మరుగుపరుచుకొని జీవాన్నిచ్చి, రక్షణనిచ్చి, చక్కని ఆలోచననిచ్చి, సంతోషమిచ్చి, సమాధానం ఇచ్చి, ముఖ్యంగా మనలను నిరాశ నుంచి ఆయన బయటికి లాగాడు. ఈ రోజులలో ఎక్కడ చూసినా సరే వాళ్ళు ఏమనుకుంటారో అది జరగట్లా. వాళ్ళు ఇదేని విషయంలో అయితే ఆశ పెట్టుకుని ఉన్నారో అది ఫెయిల్ అవుతూ ఉంది, చేతికి అందటం లేదు, చేతి దాకా వచ్చిపోతూ ఉన్నాయి. మనకే అనుకుంటున్నది చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోతూ ఉంది. 100% మనం పొందుకోవాల్సింది కూడాను మనకి రాకుండా కొంతమంది చేయడమో, కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళడమో జరుగుతూ ఉంది. అయితే దేవుని యొక్క లేఖనం చెబుతూ ఉంది, ఏ విషయంలో కూడాను నిరాశ చెందకండి. మీరు నిరాశ చెందితే మీరు శక్తిహీనులైపోతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దీని గురించి లూకా ఏమంటున్నాడు చూడండి. లూకా సువార్త, నూతన నిబంధనలో లూకా సువార్త 6వ అధ్యాయం 35-36 చూసినట్లయితే, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఎప్పుడైతే మనం నిరాశ చెందుతామో కోపం వస్తుంది. అప్పుడు ఉక్రోషము, ఆక్రోషము, పగ, ప్రతీకారం, సమాధానం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నిరాశ చేసి కొనక, ఎవరి గురించి అయినా సరే, ఎట్టి పరిస్థితుల గురించి అయినా సరే నిరాశ చెందకు. ఏం చేయాలి? నిరాశ చెందకుండా శత్రువులను ప్రేమించాలి. ప్రపంచంలో అతి కష్టమైన పనులు 2 ఉన్నాయి. ఒకటి శత్రువులను క్షమించడం, ఇంకా అతి కష్టమైనది శత్రువులను ప్రేమించడం. మనల్ని పడని వారిని వెళ్ళి పలకరించమంటాడు యేసయ్య. మనల్ని కీడు చేస్తున్న వారిని మంచి జరగాలని కోరుకుంటున్నాడు. దేవుడు మాత్రమే చేయగలవి అవి. అయితే మనలను కూడాను దేవతలుగాను, తన యొక్క బిడ్డలుగాను, దేవుని కుమారులుగాను, కుమార్తెలుగాను చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మనలను కూడా అట్టి రీతిగా ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. చూడండి, మీరైతే ఎట్టి వారిని గుర్చైనను, ఎందుకంటే వాళ్ళు అప్పుడే మంచిగా మాట్లాడతారు, అక్కడ వెళ్ళి తగిలించేస్తారు. అప్పుడే మనతో ఉన్నట్టుగా మన దగ్గర మాట్లాడి మన తాలూకా అన్ని విషయాలు గ్రహించి, గుర్తించి ఆ గుట్టంతా తీసుకెళ్ళి ఊరు మొత్తం చెప్తారు. మన సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఉంటారు. మనం మనోడే కదా అని చెప్పి కొన్ని విషయాలు పంచుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఎట్టి వారిని గుర్చైనను నిరాశ చెంది కొనక వారిని క్షమించు, శత్రువులను ప్రేమించు, అంతేకాకుండా మేలు చేయుడి. ఈ రోజుల్లో మనం ఎవరికైనా లిఫ్ట్ ఇస్తే, లేదా అన్నా సైడ్ స్టాండ్ తీవా అని చెబితే ఇది మేలు అనుకుంటున్నాం. లేదంటే వడ్డీకి అప్పులిచ్చి గొప్ప మేలు చేస్తున్నాను నేను అని స్వనీతి మీద ఆధారపడతా ఉన్నాం. లేదంటే ఒక పూట భోజనం పెట్టి నేను చాలా నీతి కార్యం చేసేసాను అని చెప్పి అనుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మేలు చేయడం అంటే ఎదుటివారికి కీడు చేయకుండా ఉండడం, ఎదుటివారికి సహాయము చేసే విషయంలో వెనుతిరగకుండా ఉండడం. ఒకసారి మాత్రమే చేసి గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో ఎడతెగక చేయడమే మేలు చేయడం. ఈ మేలు చేసే క్రమంలో నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మాటలు పడాల్సి వస్తుంది. అదే క్రైస్తవ జీవితం. క్రీస్తు ఆ అనుభవం గుండానే వెళ్ళారు, మనలను మాదిరించిపోయారు. అవునా కాదా? అందరినీ ఆయన ధర్మశాస్త్రాన్ని అర్థవంతంగా ఉపమానాలతో బోధించాడు.
వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్పి పాటించి చూపించాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించండి అన్నాడు. వేశ్యను క్షమించి అమ్మా అని గౌరవాన్ని ఇచ్చి ఇంకోసారి తప్పు చేయకమ్మా అని చెప్పాడు. అంతేకాకుండా శిష్యులను చేపలు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిచి తన వెంట తీసుకువెళ్ళాడు. తను ఎక్కడికి వెళ్తే అక్కడ సమృద్ధి అయిన ఆహారము, తను ఎక్కడికి వెళ్తే అక్కడ గౌరవము అన్నీ పొందుకున్నారు. చివరిలో ఏం చేశారు? ఆయన ఎవడో తెలియదని పేతురు అనడం, కొంతమంది దూరంగా ఉండిపోవడం, ఆయన ఒంటరిగా విడిచిపెట్టడం జరిగింది. అవి ప్రవచనాలు నెరవేర్పే, కానీ పరిస్థితులు అలా ఉంటాయని చెప్తా ఉన్నాను. ఇదే పరిస్థితులు గుండా మనం కూడా వెళ్తాం. అప్పటిదాకా మనం మేలు చేస్తాం, అప్పటిదాకా మనతో పాటే ఉంటారు, కానీ మన గురించి చెడుగా చెప్తారు. వారి గురించే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఈ రోజుల్లో మనం ఒక 2-వీలర్ బైక్ మీద వెళ్తూ ఉంటే ఎదుటోడు ఇలా వస్తే ఇబ్బంది పడతాడేమని చెప్పేసి వాడికి చక్కని రోడ్డు సైడ్ ఇచ్చి మనం ముందుకు వెళ్తే, కానీ ఈ రోజుల్లో చాలామంది నాకు నేను చూసుకుంటా, నాకు నేను వెళ్తా, నాది నాదే అన్నట్టు ఎదుటివాడి గురించి ఆలోచించకుండా ఉన్నారు. రోజులు అలా ఉన్నాయి, ప్రజలు అలా ఉన్నారు. కానీ వారికి నువ్వు సువార్త చెప్పు, వారిని ప్రేమించు, వారిని పరలోకానికి వారసులుగా చేయి, ఇది నేను నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎడతెగక మేలు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, అప్పు ఇయ్యుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. చాలా సంతోషమైన మాట ఇది. ఏంటంటే అప్పు ఇవ్వండి, వడ్డీ తీసుకోకండి. అప్పు ఇవ్వండి అంటే అర్థం ఏంటి? మరలా మీరు ఒక గడువు పెట్టి తీసుకోండి అని చెప్తున్నాడు. ఇంకొక చోట అయితే ఇవ్వండి, తిరిగి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఒకసారి మన చేతుల నుంచి డబ్బులు దాటాయి అనుకోండి, తిరిగి రావడం అనేది దేవుని చేతుల్లోనే ఉంటుంది. ఇక మనుషులు కూడాను మిగతా వస్తువుల విషయంలో వాళ్ళు వెంటనే ఇవ్వగలరేమో, చెప్పిన టైంకి గడువుకి ఇవ్వగలరేమో, డబ్బులు మాత్రం ఆ టైంకి వాళ్ళ చేతికి రాకపోవచ్చు. తద్వారా వాళ్ళు ఆలస్యం చేయొచ్చు, తద్వారా వాళ్ళు అబద్ధం ఆడుతున్నారేమో అని చెప్పి మనం అపార్థం చేసుకోవచ్చు. లేదా మనకి అర్జెంట్ పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు కోపం, అసహనం కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఆయన అప్పు ఇవ్వండి అంటున్నాడు. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఇందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆయన దేవుడు కాబట్టి. మళ్ళీ ఒకసారి చదువుదాం. సర్వోన్నతుని దేవుని కుమారులై ఉండాలంటే ఏం చేయాలంటే అండి, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉండాలి. ఇవన్నీ దేవుని లక్షణాలండి, దేవుని గుణగణాలు. మనం వాటిని కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకు వాడు కీడు చేస్తాడని తెలుసు, చేస్తున్నాడని తెలుసు, అయినా ప్రేమించాలి, హెల్ప్ చేయాలి. ఎక్కువగా మనం పనిచేసే స్థలాలలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మన గురించి మన బాస్కి చెడ్డగా చెప్తా ఉన్నాడని తెలుసు, మన గురించి 10 మంది దగ్గర వీడికి ఏం రాదు, వాడికి ఏం రాదు, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు అని చెబుతూ ఉంటారు. అలా చెప్తాడని తెలుసు, అయినా సరే మనం ప్రేమించాలి. కొన్ని సందర్భాల్లో ప్రాణమిత్రులు ఉంటారు, బచ్పన్కి దోస్తి అంటే చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఫ్రెండ్స్ అమ్మ నాన్న దగ్గరనే దాచుకుంటారు, కానీ ఫ్రెండ్స్ దగ్గర ఏ విషయాలు దాచుకోరు. నా ఫ్రెండే కదా అని చెప్పేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా అన్ని విషయాలు పంచుకుంటాం. వాడు ఏదో ఆశించో, ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసో, లేదంటే ఎప్పుడో జరిగిన పాత గొడవలని మనసులో పెట్టుకొను నీ గురించి బ్యాడ్గా ప్రాపగాండా చేస్తాడు. అంటే చెడుగా నీ గురించి కల్పించి చెబుతాడు. ఆ విషయము ఎవరి దగ్గర చెప్పాడో వాళ్ళు ఇలా నీ ఫ్రెండ్ నీ గురించి ఇలా అంటున్నాడు అని చెప్పినప్పుడు మన గుండె పగిలిపోద్ది. ఆ బాధ తట్టుకోలేం. అయినను వారిని క్షమించాలి. వారి అవసరతలు, వాళ్ళు పొరపాటున నాకు ఇంత పరిస్థితి బాగాలేదు, నాకు అమౌంట్ కావాలని అంటే వెంటనే నువ్వు పంపించాలి, సహాయం చేయాలి.
ఎప్పటిలాగే మాట్లాడాలి, ఎప్పటిలాగే ప్రేమించాలి. ఎంత కష్టమో తెలుసా? కానీ దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, నిరాశ చెందకు, చేయి నువ్వు అలానే ఉండు, అప్పుడే నువ్వు సర్వోన్నత దేవుని కుమారుడై ఉంటావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా చూడండి ఆ తర్వాత, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి. చివరిగా 36వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన తండ్రి కనికరం గల దేవుడు. అవును, మనము ప్రార్థన చేస్తాం, ఆమెనని చెప్పిన వెంటనే లోకం కలిసిపోతున్నాం. ప్రార్థన చేస్తున్నంతసేపు అబ్బో వాక్యాలు వల్లిస్తాం. వన్స్ ఆమెను చెప్పిన తర్వాత ఇక కోపాలు, తాపాలు, ఉరుకులు, పరుగులు, నిరాశ, నిస్పృహ, నిందలు. అబ్బాబాబాబా. విషయం ఏంటంటే ఇవన్నీ లోకంలో ఉన్నవి మనకు తెలుసు, కానీ మన బ్రతుకులో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో కూడా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి బ్రతికేస్తుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి వాక్యం చెబుతూ ఉంది, కనికరం గలవారై ఉండుడి. మనం కనికరం గలవారై ఉండాలి, కనికరం చూపాల్సిందే. ఎందుకంటే వాళ్ళ బలహీనులు, వాళ్ళ ఆత్మ యందు బలహీనులు, వారి ప్రవర్తన యందు బలహీనులు, వారి గుణగణాలలో బలహీనులు. వారంతే. నువ్వు భరించు, సహించు, నిరాశ చెందక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్ద మన యొక్క బహుమానం ఉందని గుర్తించి గురువు యొద్దకే పరుగులు తీసేవారిగా ఉందాం. వెనకనువన్నీ మర్చిపోదాం. వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు, వెనక నుంచి మాటలు అంటారు, వెనక నుంచి పరువు తీసేస్తారు, మొహం కూడా ఎత్తుకోలేం. అయినా సరే వాటన్నిటిని మర్చిపోయి మన గురి యేసుక్రీస్తు, ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొద్దకు మన ఆత్మీయ జీవితాన్ని ముగించేంత వరకు, మన ఈ లోకయాత్రను ముగించేంత వరకు వెనుకున్నవన్నీ మర్చిపోయి ముందుకి పరుగులు తీయాలి. నిరాశ చెందకండి, నిస్పృహ చెందకండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఇలానే వెళ్ళారు కాబట్టి ఆయన మనకు మాదిరి ఉంచిపోయారు. మనం కూడాను అటు రీతిగా ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడ, మహగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు. ఈ సమయం అందు ప్రభువా మీకు జీవంగల మాటలతో మమ్మల్ని బలపరిచారు, భద్రపరిచారు. నాయన, కనికరం కలిగిన వారిగా ఉండాలని, క్షమించేవారిగా ఉండాలని, ప్రేమించేవారిగా ఉండాలని, ఉపకారం చేసేవారిగా ఉండాలని, అప్పు ఇచ్చేవారిగా ఉండాలని, సమాధాన పడేవారిగా ఉండాలని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు. ప్రభువా, ఇటు రీతిగా మేము ఉంటూ మా ప్రవర్తన సరి చేసుకుంటూ ప్రభువా మాలో లోటుగా ఉన్న ఇట్టి ఆత్మీయ గుణములు మరలా మేము పునికి పుచ్చుకొని వాటిని ప్రయాసతో కొనసాగుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమందు ఈ చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.